హాయ్ ఫ్రెండ్స్, ఇది మా సొంతూరు. మా పాతింటికి వచ్చినాము. మా పాతిల్లు మీకు చూపిస్తాను. ఇదే మా పాతిల్లు. హాయ్ ఫ్రెండ్స్, మేము మా కోడలు. సమ్మర్ కాబట్టి మా ఇంటికి వచ్చింది, మా పాతింటికి. మా పాతిల్లు. ఇదే ఫ్రెండ్స్ మా పాతిల్లు. ఇక్కడ మొత్తం చూపిస్తాను ఫ్రెండ్స్, మా పాతిల్లు ఎలాగుంటుందో. మా మామయ్య ఫ్రెండ్స్. ఇదే మా పాతిల్లు. చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇల్లు. ఇక్కడ మా ఇల్లు ఉండే కానీ కూలిపోయిందని తీసేసినాం ఫ్రెండ్స్. చిన్న గుడి చేసినాం. మా ఆడపడుచు వచ్చినుండే ఫ్రెండ్స్, పడుకుంది. ఇక్కడ చిన్న కిచెన్ ఫ్రెండ్స్. వచ్చినప్పుడు ఇక్కడ వండుకుంటాం. చిన్న కిచెన్ చిన్నగా ఉంటుంది ఫ్రెండ్స్ మా ఇల్లు. ఇక్కడ పచ్చని చెట్లు. ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్. చల్లటి వాతావరణం. ఏం చేస్తుర్రా? హాయ్ చెప్పండి. వండుతురా? ఇక్కడ మా చిన్నది ఆడుకుంటుంది ఫ్రెండ్స్. పట్టి ఏం చేస్తున్నా? హాయ్ అనిగా. సాన్వి హాయ్. సాన్వి పచ్చటి వాతావరణం. మా పొట్టిది ఎలా ఆడుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వీళ్ళు ఆడుకుంటున్నారు. చాలా ఎండ కొడుతున్నది. ఇక్కడ మా అక్క గడ్డికి వస్తుంది. ఏం మాట్లాడాలి? పాతిల్లు ఫ్రెండ్స్. అంత వర్షానికి ఇలా పోయింది టాపర్ కాగితం. దీన్ని మంచిగా వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది మా పాతిల్లు. పిల్లలు మాత్రం అస్సలు చెప్తే వింటలే ఫ్రెండ్స్. ఎండలు అలాగే ఆడుతున్నారు. ఇట్లా ఆడుతున్నారు చూడండి. మా పొట్టి చూడు రాళ్ళ పైన కూర్చుంది. మేము ఇక్కడ వచ్చినప్పుడు కట్టెల పొయ్యి మీద వండుకుంటాం ఫ్రెండ్స్. కట్టెల పొయ్యి మీద ఎంతో టేస్ట్గా అవుతాయి వంటలు. బన్నీ ఫ్రెండ్స్. ఇది మా జామ చెట్టు ఫ్రెండ్స్. దీనికి అన్ని కాయలు కాస్తాయి కానీ కోతులు మాత్రం అస్సలు ఉంచాయి ఫ్రెండ్స్. జామకాయలు మాత్రం చాలా టేస్ట్గా ఉంటాయి. చాలా బాగుంటాయి జామకాయలు అయితే. చెట్లు మొత్తం ఖరాబ్ చేస్తాయి ఫ్రెండ్స్ కోతులు. వేప చెట్టు కూడా ఉంది ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర. చల్లగా ఉంటుంది సాయంత్రం వేళలో. చల్లటి గాడుపు, పచ్చటి వాతావరణం. ఇక్కడ మా పాతింటికాడి వాతావరణం ఫ్రెండ్స్. ఇది మా పాతిల్లు, సొంతూరు. ఎవరికైనా సొంతూరులో ఉండాలనిపిస్తుంది ఫ్రెండ్స్. కానీ మాకు డబ్బులు లేక ఇల్లు కట్టుకోలేకపోతున్నాం.
మా సొంత ఇంటి కళ ఎప్పుడు నెరవేరుతుందేమో, మేము ఎప్పుడు ఇల్లు కట్టుకుంటామా ఫ్రెండ్స్, చూద్దాం. అలా పెద్దక్క